చేస్తున్నాము. అందరికీ వాళ్ళు ఉన్నాం తెలియజేస్తున్నాను. ముందుగా దేవాది దేవునికి, అదేవిధంగా మరి తన కాపరి అయిన మరి పాస్టర్ గారికి నడవలేని ప్రభు ప్రార్థిద్దాం. వాళ్ళ తర్వాత దేవుడు ద్వారానే దేవుడు చూడండి. నేను ఈ దేవునికి ఏర్పడదేమో లేఖన భాగం ఏమిటంటే, అసలు ముందుగా ఇంట్రడక్షన్ చెప్తాను. స్వస్థతల గురించి నేను సింపుల్గా చెప్పాలనుకున్నాను. అంటే పెద్దగా మీకు అర్థం కాని రీతిలో చెప్పకుండా ముందుగా మీకు ఇవన్నీ ఇంతకుముందు వినే ఉంటారు. అవి ఎందుకంటే మన శంకర్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ధైర్యం కలిగించాలన్న ఉద్దేశంతో స్వస్థతను ఎన్నుకున్నాను నేను. స్వస్థత ఈ దినకి ఏర్పడ్డ అంశం ఏంటంటే స్వస్థత. చూడండి, అబ్రహాం తెలుసు కదా, ఎవరు అబ్రహాం? విశ్వాసులకు తండ్రి కదా. అయితే అబ్రహాం సహోదరుడు కుమారుడు ఎవరు? లోతు కదా. ఎక్కడ నివసించేవాడు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసించేవాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్న మంచివా అంటే అవి కావు. దేవుని దృష్టిలో అవి ఉగ్రతకి లోనయ్యాయి. వాటిని అగ్నిగంధకాలతో దేవుడు ఏం చేశాడు? కాల్చివేశాడు. అయితే మరి అక్కడ కుటుంబం ఉంది కదా, లోతు కుటుంబం ఉంది కదా. అబ్రహాం ప్రార్థించాడు తన తమ్ముని కుటుంబం కొరకు, తన తమ్ముని కుటుంబాన్ని రక్షించమని ప్రార్థించాడు. అర్థమైందా? తన తమ్ముని కుటుంబం కొరకు రక్షించమని ప్రార్థిస్తే ఆ తమ్ముని కుటుంబాన్ని తప్పించి సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నిగంధకాలతో కాల్చివేశాడు. అంటే మీకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఎవరి ప్రార్థనల వల్ల లోతు కుటుంబం రక్షించబడింది? ఇక్కడ అబ్రహాం యొక్క ప్రార్థనల వల్ల. అంటే ఇప్పుడు ఏంటి, ఎవరన్నా అస్వస్థతకు గురైనప్పుడు మనందరం కలిసి మనం ఏం చేయాలి? వారి కొరకు మనము ప్రార్థన చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్పా. అర్థమైందా? కనుక అంటే చూడండి, అసలు అద్భుతమైన స్వస్థత యేసులోనే ఉంది. అది ఈ లోకంలో యేసు ప్రభు కన్నా ఎక్కువ అద్భుతాలు చేసిన వారు ఎవరు లేరండి. యేసు ప్రభు కన్నా ఎక్కువ అద్భుతాలు చేసిన వారు ఎవరు కూడా ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. అయితే ముందుగా ఒక 2-3 అద్భుతాలు చెప్పి నేను ముగిస్తాలే, ఎందుకంటే మైక్ లేదు కాబట్టి. అర్థమైందా? గొంతు కూడా పోయింది, పాటలు పాడేసరికి. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము చదువుతున్నా. వారు సముద్రంలో అద్దరినున్న గెరాసేనుల దేశంలోకి వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకటి సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు సగం తర్వాత 34 పేజీ 34 పక్కన కూర్చొని చూపిస్తారు. అంకుల్ మీరు కుర్చీలో కూర్చోండి, అన్నయ్య దాంట్లో కూర్చుంటారు. మీరు కుర్చీలో కూర్చోండి, చూపిస్తారు. ఒకటి 2 వచనం చదవమని చాలు.
1, 2 వచనాలు. ఈ పేజ్ లేదా మార్కు అయిపోయింది. వార సముద్రమునకు అద్దరినని వారు ఆ సముద్రమునకు అని అర్థం. గెరాసేనుల దేశ మనకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు చాలు చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చాలు చాలు. వారు అంటే ప్రభు, ఆయనతో పాటు శిష్యులు కూడా. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశముకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. అపవిత్ర ఆత్మ అంటే ఎవరు? దెయ్యం. అపవిత్ర ఆత్మ. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసాడు. వాడు ఇళ్లలో నివసించట్లేదు. దెయ్యం పెట్టిన వాడు సమాధుల్లో నివసిస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకో. సమాధుల్లో నివసిస్తున్నాడు. సంఖ్యలతోనైనా ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. ఎవ్వరు కూడా అతన్ని బంధించలేకపోతున్నారు. సంఖ్యలతో కూడా ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడేం చేస్తున్నాడు? ఆ చేతి సంఖ్యలను కాళ్ళ సంఖ్యలను తెంపి తుత్తి నీళ్ళుగా చేసిన గనక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. ఆ కాళ్ళకు కట్టిన సంఖ్యలు, మరి చేతికి కట్టిన సంఖ్యలు అన్నిటిని ఏం తుత్తి నీళ్ళుగా అంటే ముక్కలుగా చేసేసారు. అంటే దెయ్యానికి అంత శక్తి ఉంది. చూసారా? దెయ్యానికి అంత పవర్ ఉంది. దేవుడు ఇచ్చిన పవరు. కనుక కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తి నీళ్ళగా చేసిన కనుక ఎవడునూ వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండెను. కేకలు వేస్తున్నాడు. సమాధుల్లో కేకలు వేస్తూ ఏం చేస్తున్నాడు? రాళ్లతో ఏం చేస్తున్నాడు? తను తానే గాయపరుచుకుంటున్నాడు. తను తానే గాయపరుచుకుంటున్నాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండెను. వాడు దూరము నుండి యేసును చూశాడు. వాడు ఎవరిని చూశారు? దూరం నుండి యేసును చూశాడు. యేసును చూసి పరిగెత్తుకొని వచ్చాడు. యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, దెయ్యాలకు కూడా తెలుసు ఏమని, దేవుడు ఎవరు అని దెయ్యాలకు కూడా తెలుసు. అది ఎగో పత్రికలో మనం చూస్తాం. రెఫరెన్స్ నేను చెప్పట్లేదు ఇప్పుడు. కాబట్టి వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావని, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టున్నానని బిగ్గరగా కేకలు వేశాను. నాతో నీకేంటి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా, నా పేరు ఏమన్నాడు? సేన. నా పేరు సేన. ఏలయనగా యేసు అంటే ఆయనలో ఉన్న దెయ్యాలు ఒక్క దెయ్యం కాదు. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? అతనిలో 2000 దెయ్యాలు. కాబట్టి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయనకు మిగిలిన బతిమాలుకున్నాను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను. పందులలో ప్రవేశించినట్లు మమ్మను
వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములను ఆయన బతిమాలుకొనెను. ఆ దెయ్యములను బ్రతిమాలుకొన్నాడు. అంటే చూడండి, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేస్తుంది కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని దెయ్యాలు ఎవరిని బతిమాలుకుంటున్నాయి? దేవుణ్ణి బతిమాలుకుంటున్నాయి. ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించమని బ్రతిమాలుకుంటున్నాయి. యేసు వాటికి సెలవియ్యగా, ఆ విధంగానే ప్రభు సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి, ఆ సేనను విడిచేసాయి. దెయ్యాలు సేనను విడిచి చూడండి, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు అక్కడ చూడండి, ఇక నెంబర్ ఇచ్చాడు, 2000 సంఖ్య గల ఎన్ని దెయ్యాలంటే ఆయనలో ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు? ఒక దెయ్యం 1, 2 కాదు, 10 కాదు, 2000 దెయ్యాలు. 2000 సంఖ్య గల మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని బడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగుకి చచ్చెను. ఆ పందులన్నీ ఎందుకు పరిగెత్తినాయి? సముద్రంలో పరిగెత్తుకుపోయి ఊపిరి ఆడక అవన్నీ కూడా ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. ఈ సేనలో ఇప్పుడు దెయ్యం ఉందా? దెయ్యం లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు కదా, పందుల్లోకి పోయినాయి అన్ని. కనుక అంటే దేవుని యొక్క ఆయన స్వస్థతలు ఎంత అద్భుతంగా ఉంటాయో అన్న విషయంలో ఆయన నోటి మాటతో స్వస్థత. అపవిత్రాత్మ పొమ్మనగానే వెంటనే అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఆ పందులు మేపుతున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. ఈ విషయం అంతా అందరికి తెలియజేశారు. ఆ పందులు మేపుకున్న వాళ్ళకి నష్టమే కదా, అందరికి తెలియజేశారు. ఆ జనులు జరిగిన చోట వెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దెయ్యమును పట్టిన వాడు ఎలా ఉన్నా, ఇంతకుముందు ఆయనకి బట్టలు లేకుండా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? బట్టలు ధరించుకొని. ఇప్పుడు ఎలా ఉన్నాడు? బట్టలు ధరించుకున్నాడు. స్వస్థపడ్డాడు. దేవుని మాటతో స్వస్థపడ్డాడు. స్వస్థదిత్తుడే కూర్చుండి చూచి భయపడ్డారు. ఇదేంటి, ఇంతకుముందు ఎలా ఉండేవాడు? అలాంటి వ్యక్తి బట్టలు ధరించుకుని చక్కగా కూర్చుని ఉన్నాడు ఆ సేన. కనుక జరిగిన చూసిన వారి దెయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. వారు ఆయనను, ఈ పందులకు సంబంధించిన వారు, ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని బ్రతిమాలుకుంటున్నారు యేసు ప్రభుని. కాబట్టి ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకుంటున్నాడు. నన్ను నీ దగ్గర ఉండని అని బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకొనను గాని ఆయన వానికి సెలవియ్యక ఏం చేశాడు? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. అది సాక్ష్యం. మనకేదన్నా ఉపకారం జరిగినప్పుడు మనం ఏం చేయాలి? చాలా మంది సాక్ష్యాలు చెప్పడానికి భయపడతారు, ముందుకు రారు. కాబట్టి ఇతను ప్రభు ఏం చెప్తున్నాడు? ఇంటి వారి వద్దకు వెళ్ళి నువ్వు చెప్పమంటున్నాడు, సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఆయన వానికి సెలవేయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడ్డాడు, నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ఆరంభింపగా అందరూ కూడా ఆశ్చర్యపడ్డారండి. చూడండి, ఒక దెయ్యమును పట్టిన వ్యక్తి 2000 దెయ్యములు, ఒక్క దెయ్యం కాదు, 2000 దెయ్యములు పట్టిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దెకపల్లిలో ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మనం అనారోగ్యం నుండి స్వస్థత పొందిన తర్వాత మనం చేయవలసిన కార్యం ఏంటంటే దేవుని సాక్ష్యం
చెప్పేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రకటించే వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కూడా మనము ప్రకటించే వారిగా ఉండాలి. చూడండి, మీరు దావీదు అంటాడు 103వ కీర్తనలో, ఆయన చేసిన ఉపకారాలలో యెహోవా నా ప్రాణమా యెహోవాను ప్రాణమా సన్నిధించుము. సంతోషించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు మనం ఏమి కూడా మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఇది ఏంటంటే ఇది ఎందుకు చెప్పారంటే స్వస్థత తప్పకుండా పడతారు. అంటే స్వస్థత పడాలి అంటే ముందు మనలో ఉండాల్సింది ఏంటి? విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని మీద నమ్మకం కలిగి జీవించాలి. దేవుడు ఉన్నాడు, ప్రతిరోజు దేవుడు సన్నిధికి రావాలి, ప్రార్థించాలి, పాటలు సాధ్యమైనంత వరకు పాడేవారిగా ఉండాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి, వాక్య ధ్యానం, వాక్యం మరి పాటలు దేవుడు స్తుతించడం. దావీదు ఎన్నిసార్లు స్తుతించేవాడు, ఎన్నిసార్లు ప్రార్థించేవాడు అంటే ఏం చెప్తారు చెప్పండి? దావీదు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? ఒకసారి చెప్పండి. ఎన్ని? దావీదు ముమ్మారు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతించేవాడు అంటే చూడండి, మీరు వాక్యం చూసినప్పుడు నేను రెఫరెన్స్ రాయలేదు, నేను స్తుతించేవాడు. చాలా మంది 7 మార్లు ప్రార్థించేవాడు అని చెప్తారు. అది కాదు, ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. పాటల ద్వారా, సితార ద్వారా, వాయిద్యాల ద్వారా ఆయన ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించేవాడు. ఆ విధంగా మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. అది స్వస్థత అంటే. ఇదొకటి. ఇంకొకటి చూద్దాం, చూడండి, ఇంకొకటి ఆయన ఇప్పుడు మనం దేని ద్వారా స్వస్థత చేశాడు దేవుడు? ఆయన యొక్క మాట ద్వారా. ఆయన మాటలోనే స్వస్థత ఉంది. కాబట్టి మన విశ్వాసంతో ప్రభుని ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా నీ యందు కనికరపడతాడు. ఆ సేన అనేది ఆ దెయ్యములు పట్టిన వాని యందు కనికరపడినట్లే నీ యందు కూడా కనికరపడడానికి ఆయన సమర్థుడు. కాబట్టి రెండవది చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 27 వచ్చిన చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చాలు, దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఇక్కడ రెండవది ఏంటంటే, పుట్టు గుడ్డి వాణిని ప్రభువు స్వస్థపరిచాడు. పుట్టు గుడ్డి వాణ్ణి అంటే పుట్టడంతోనే ఆయన ఎలా పుట్టాడు? ఆ బిడ్డ కళ్ళు లేకుండానే పుట్టాడు. పుట్టు గుడ్డివాడు. ఆయన మార్గంలో పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడేను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడు గుడ్డివాడే పుట్టకు ఎవడు పాపం చేశాడు? వీడి తల్లిదండ్రులా, కన్న తల్లిదండ్రులా? వీడి కన్న తల్లిదండ్రులా? వీడి గుడ్డివాడే పుట్టకు ఎవడ పాపం చేశాను? వీడిని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని క్రియలు అంటే మన యందు ప్రత్యక్షపరచడానికే, అంటే ఆ గుడ్డివాడి యందు ప్రత్యక్షపరచటకే ఆయన గుడ్డివాడిగా, బిడ్డ గుడ్డివాడిగా పుట్టాడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను. రాత్రి వచ్చున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. పగలున్నంత వరకు మనం ఏం చేస్తాం? పని చేస్తాం. 25వ సామెత ఉంది, పగలు పనికి చేయడం, రాత్రి నిద్రకు చేయటం అన్నట్లు. కాబట్టి రాత్రి వచ్చున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకములకు వెలుగునని చెప్పాను.
ఆయన ఇట్లా చెప్పి ఏం చేశాడు, నేల మీద ఉమ్మి వేసి, ఏం చేశాడు, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి, ఉమ్మి వేసి ఆ ఉమ్మితో ఏం చేశాడు, బురద చేశాడు. చూడండి, ఆ ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసాడు. వాని కన్నుల మీద ఏం చేశాడు, బురద పూసాడు. ఏం చేశాడు, వాని కన్నుల మీద బురద పూసాడు. ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. అంటే ఇక్కడ దేని ద్వారా స్వస్థత చేశాడు ప్రభు, దేని ద్వారా స్వస్థత చేశాడు? ఇప్పుడు దేని ద్వారా గుడ్డివాడు స్వస్థత పొందాడు? దేని ద్వారా? ఉమ్మి ద్వారా స్వస్థత పొందాడు. కాబట్టి పొరుగు వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకునే వాడు కాడా? అందరికీ ఆశ్చర్యంగా ఉంది. వీడికి చూపు వచ్చేసరికి వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకునే వాడు కాడా అనేది. వీడే అని కొందరును, వీడు కాడు అంటే కళ్ళు వస్తున్నాయి కదా, వీడు కాడు అని కొంతమంది, వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరి కొందరు అనేది. వాడైతే ఏమంటున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, నేనే ఆ వ్యక్తిని నేనే అని చెప్తున్నాడు. కనుక వారు నీ కన్నులు ఎలాగ తెరవబడినని వారిని అడగగా వాడు యేసు అన్న ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కునమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడని అడగగా వాడు నేను ఎరుగునా, నేను అంతకుముందు గుడ్డి ఉండిన వాడిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయేది. ఆ కళ్ళు వచ్చినాయి కదా, ఆ గుడ్డి వాడిని ఎక్కడ తీసుకెళ్లారు? వీళ్ళు పరిసయ్యుల యొద్దకి తీసుకుని వెళ్ళారు. అయితే యేసు బురద చేసే వాని కళ్ళను తెప్పిన దినము ఏ దినమంట? విశ్రాంతి దినము. అంటే ఈ దినమే, అంటే సండే. అంటే ప్రభువు చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా ఎప్పుడు చేశాడు తెలుసా? ఆదివారమే చేశాడు. విశ్రాంతి దినము రోజునే ఆయన చేశాడు ఆయన. అయితే వాడు ఎలాగ చూపు పొందినో దానిని గురించి ఈ పరిసయ్యులు కూడా వాడిని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతుందని వానితో చెప్పాను. కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట్లేదు. చూడండి, యూదులు చాలా మంది చాలా నిష్టగా ఉంటారు. అది ఆ సబ్బాతు అంటారు వాళ్ళు, శనివారం ఆచరిస్తారు వాళ్ళు. ఏంటంటే కొంతమంది అసలు సండే వచ్చిందంటే కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అసలు భోజనం కూడా చేయరు. సండే వంట అనేది కూడా ఏం పెట్టరు. ఏం చేస్తారంటే శనివారం వండుకున్నదే ఆదివారం తింటారు. అదే తింటారు. అంటే ఆదివారం ఏ పని చేయకూడదు, మనం చేయవలసిన. కానీ మనం ఏం చేస్తాం, మన పనులన్నీ ఎప్పుడు పెట్టుకుంటాం? ఆదివారమే పెట్టుకుంటాం. మన పనులన్నీ ఆదివారమే పెట్టుకుంటాం. కానీ వాళ్ళు అట్లా చేయరు. అందుకని వీళ్ళ కోపం అనమాట. విశ్రాంతి రోజున చేస్తున్నాడు అని. కాబట్టి ఆ విధముగా ఆదివారం పాటించట్లేదు. విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు పాటించట్లేదు. కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట్లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు, విశ్రాంతి దినము పాటించట్లేదంట. అందుకని ఈ యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అంటున్నారు. ఎంతసేపు ఈ పరిసయ్యులు సద్దూకేయులకి ఏంటి పని? ఆ పని ఏంటంటే దేవుని మీద నిందలు మోపడమే, దేవుని విమర్శించడమే. ఎప్పుడెప్పుడు ఆయన చంపాలని వీళ్ళు చూస్తా కూర్చున్నారు వీళ్ళు. కనుక ఈ మనుషుడు విశ్రాంతిని ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడన్నది. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగో చేయడనిది.
ఒక పాపి ఇలాంటి అద్భుత క్రియలు చేస్తాడా? కళ్ళు లేని వాడు కళ్ళు రప్పిస్తాడా? ఒక పాపి ఎలా చేయగలరు అని కొంతమంది అంటారు. అయితే కాబట్టి వారు మరలా గుడ్డివాడితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గుర్తి ఏమనుకొనుచున్నావు అని అడుగుగా వాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు. గుడ్డివాడు ఏమంటున్నాడు? ఆయన ఒక ప్రవక్త. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు ఇంకా నమ్మట్లేదు వాళ్ళు. వీడు గుడ్డివాడు కాదు, ఇంతకుముందు కళ్ళు లేనివాడు కాదు, ఇది వేరేవాడు అనుకుంటున్నారు, ఇంకా నమ్మట్లేదు. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందిన యూదులు చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచిరి. చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచారు. అయితే గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు, ఈ కుమారుడు వీడేనా? మీరు గుడ్డివాడు, మీకు గుడ్డివాడు ఉన్నాడు కదా కొడుకు, ఆ కొడుకు వీడేనా అని తల్లిదండ్రుల్ని అడుగుతుంటే గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడని వారిని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదుము. వీడు మా కుమారుడే, వీడు గుడ్డివాడుగానే పుట్టాడు అని మాకు తెలుసు. ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడో మాకు తెలియదు. కాబట్టి ఎవడు వీని కన్నులు తెరిచినో అది కూడా మేము ఎరుగం. వీడు వయసు వచ్చినవాడు, వీడిని అడగండి. పెద్దవాడే కదా, వీడు వయసు వచ్చినవాడు, వీడిని అడగండి ఎవరు తెరిచారో. వాళ్ళు ఎవరు ఎన్నిసార్లు అడుగుతున్నారు వీడేనా అని. అంటే అద్భుతాన్ని కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు వాళ్ళు. కనుక వీడు వయసు వచ్చిన వాడు వీడిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలదాన్ని వారితో అనేది. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు వాళ్ళు. లేకపోతే వెలివేస్తారు. యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తే ఏం చేస్తారు వాళ్ళు? యూదులు వెలివేస్తారు. యూదుల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ యూదులు, క్రైస్తవేతర యూదులు, 2 రకాల యూదులు ఉన్నారు. కాబట్టి వీడు వయసు వచ్చిన వాడు వీడిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలదని వారితో తండ్రి. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పరి. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరంలో నుండి ఏం చేస్తారంట? వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుడనిది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని 2వ మారు మళ్ళీ పిలిపించారు. ఆ గుడ్డివాడిని 2వ మారు మళ్ళీ పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పింది కదా, చెప్పాడు కదా, పరిచయాలు అడిగితే చెప్పలేదా? చెప్పాడు కదా, ఇందాక మీకు చెప్పాను కదా. కాబట్టి మీరెందుకు మళ్ళా వినగోరుతున్నారు? మీరును ఆయన శిష్యులు కోరుతున్నారా? మీరు కూడా ఆయన శిష్యులుగా అవ్వాలనుకుంటున్నారా? భలే అడిగాడు కదా. కాబట్టి వినకపోతే మీరెందుకు మళ్ళా వినగోరుతున్నారు? మీరును ఆయన శిష్యులు కోరుచున్నారా ఏమి అని వారితో అనను. అందుకు వారు నీవే వారి శిష్యుడవు, మేము మోషే శిష్యులం. లేదా మోషే శిష్యులంట. అని మోషే అక్కడ నుండి వచ్చాడు. మరి మేము మోషే శిష్యులం, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వారిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగుకోవటం ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు మాత్రము తెరిచాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం తప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఒకవేళ పాపి అయ్యి ఉండవచ్చు, అయితే ఎప్పుడైతే నువ్వు దైవభక్తి కలిగి ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే నువ్వు ఆ మార్గం నుండి నువ్వు విడనాడితే. కనుక ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వానితో చెప్పాను.
అందుకు వారు, నువ్వు కేవలం పాపపై పుట్టిన వాడవు, నువ్వు మాకు బోధింపవచ్చువా అని వానితో చెప్పి వారిని ఏం చేశారు? వెలివేశారు. వారిని ఏం చేశారు? వెలివేశారు. ఇంకోటి చూడండి, పరిసయ్యులు వారిని వెలివేశారని యేసు విన్నాడు. యేసు విన్నాడు. పరిసయ్యులు వారిని వెలివేశారని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. ఎవరిని అడిగాడు యేసు? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. నువ్వు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు బ్రొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చేసానని చెప్పాను. ఆయన యుద్ధనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. ఏమడుతున్నారు? మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవను, కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపము నిలిచినదని చెప్పాను. చూడండి, ఇప్పుడు ఇదంతా చాలా, అసలు వీళ్ళు ఈ పరిసయ్యులు సద్దూకాయల గురించి తెలుసుకోవాలంటే వీళ్ళు ఎంతసేపు దేవుణ్ణి వెనక శిష్యులు అనేక మంది జనసమూహము వీళ్ళ మధ్య కూడా వీళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకనంటే ప్రభువులో ఏమన్నా నేరం ఉందేమో, ఏమైనా తప్పులు ఏమైనా మాట్లాడుతున్నాడేమో అని ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రభుని వెంబడించేవారు ఈ పరిసయ్యులు సద్దూకాయలు అన్నవాళ్ళు. కాబట్టి అసలు ప్రభు కూడా అన్నాడు కదా ఒక సందర్భంలో, నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. ఇలా సవాల్ చేసిన ఎవరన్నా ఉన్నారు ఈ లోకంలో? ఎవరన్నా సవాల్ చేశారా? ఎంతటి భక్తి పనులు కావచ్చు, ఎలాంటి స్వామీలు కావచ్చు, యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని మరి సవాలు చేశాడు ఈ లోకాన్ని. పరిశుద్ధుడు మరి ఆయన పరిశుద్ధుడే. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడును. ఆయన జన్మతః పరిశుద్ధుడు, కర్మతః పరిశుద్ధుడైన. జన్మలో పాపం లేదు, క్రియల్లో పాపం అనేది లేదు. మరి మనం ఆయన బిడ్డలు ఆయన మనము కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు ప్రభు? పరిశుద్ధులుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, మరి మన బిడ్డలను మనమే ఆఫీసర్లమో మరి లేకపోతే మనం ఏ విధమైన ఎలాంటి పనిలో ఉన్నా మన బిడ్డలు మంచి చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని మనకు ఉండదు కదా. అదేవిధంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఈ తప్పేమీ కాదు కదా. మరి అలాంటి పరిశుద్ధత మనలో ఉందా? ఆ పరిశుద్ధత మనలో ఉందా? మనం వాక్యం వింటున్నాం. ఆ వాక్యం చాలా మంది కొంతమంది ఏమంటారంటే చాలా చోట్ల చాలా బాగా చెప్పారండి అంటూ ఉంటారు. అంటే అలా అనకూడదంట. బాగా చెప్పారంటే నిజంగా వాక్యం వాళ్ళ హృదయంలోనికి వెళ్ళనట్టు, ఆ వాక్యం వాళ్ళ హృదయంలోనికి వెళ్ళనట్టు బాగా చెప్పారంటే అంటే వాడు ఏడవాలంట. అయ్యో నేను పాపిని అని చెప్పి వాళ్ళు ఏడ్చేవారిగా ఉండాలంట. అంటే అప్పుడు వారి హృదయంలోకి ఆ వాక్యము గుచ్చుకున్నట్టు అనమాట. కాబట్టి అంతేగాని బాగా చెప్పారు అని అంటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలివేసేవారిగా ఉంటారు. కాబట్టి అలాంటి జీవితము మనకి వద్దు. ప్రభు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను తలుపు వద్ద నుండి నేను తట్టుతున్నాను అంటున్నాడు. నేను తలుపు వద్ద ఉండి నేను తట్టుతున్నాను. ప్రభు మన తలుపు వద్ద నిల్చుండి తట్టుతున్నాడు.
అంటే ఎవరైనా మన ఆయన స్వరం విని తలుపు తీస్తామేమోనని, కానీ మనకి ఆయన స్వరం మనకి వినపడుతుందా? వినపట్లా. ఆయన స్వరం మనకి వినపడట్లా. కాబట్టి మనం ఏంటి, ఆయన స్వరం వినపడితే అప్పుడు ఆయన మన లోపలికి వచ్చి ఏం చేస్తాడు, ఆయనతో మనము కలిసి భోజనము చేస్తాము. అంటే ఏంటి, ఆయనతో సహవాసము చేస్తాము అని అర్థం. ఆయనతో సహవాసము చేస్తాము అని అర్థం. కాబట్టి చూడండి, మనలోకి సాతాను ప్రవేశించాలన్నా, దేవుడు ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి కావాలి? ఇది ఒక్కటి చెప్పండి. మనలో సాతాను ప్రవేశించాలన్నా, దేవుడు ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి కావాలి? ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. నేను చెప్పేది ఇలా, మనలో దేవుడు ప్రవేశించాలన్నా సాతాను ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి కావాలి? మన అనుమతి కావాలి. మన అనుమతి లేకుండా దేవుడు కాదు. దేవుడు ప్రవేశించాలన్నా సాతాను ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి కావాలి? మన అనుమతి లేని సాతాను లోపల రాడు, దేవుడు రాడు. దేవుడు రావాలన్నా కూడా మన అనుమతే కావాలి. సాతాను రావాలన్నా కూడా మన అనుమతే కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ప్రభుని ఎల్లవేళ మనం స్తుతించే వారిగా ఉండాలి. ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన అద్భుతాలు మనం తెలుసుకునే వారిగా ఉండాలి. మరి సేనను మనం చూసాం. సేన 2,000 దెయ్యాలు పట్టిన వాడు. మరి అలాంటి వాడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధమయ్యాడు. ప్రకటిస్తున్నాడు కూడా దెక్కపల్లిలో. మరి అదే ఉమ్మితో మరి స్వస్థపరిచాడు. గుడ్డివాడిని ఉమ్మితో స్వస్థపరిచాడు. ఈ స్వస్థతలన్నీ దేనికి? చూడ మనకు బాగున్నప్పుడు ఏం చేస్తాం? అయ్యో దేవా నాకు ఇంత నష్టం కలిగించావు ప్రభా తండ్రి అని బాధపడుతూ ఉంటాం. మనకి బాగున్నప్పుడు. అది మన సంతోషంగా ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తుకురాడు. మన సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనకి గుర్తుకురాడు. కాసేపు ప్రార్థన చేసి చూడండి, ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు దేవుని మాటలు వస్తాయా? ఎవ్వరు దేవుని మాటలు రానే రావు. 2-3 కూర్చున్నప్పుడు 3 సెగలు ఒక చోట చేరకూడదంట. 3 సెగలు ఒక చోట చేరకూడదంట. ఒక చోట చేరి అనుకోండి, ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి, ఆ ఇంటి గురించి ముద్రమ్మ ముచ్చట్లు. మరి నీ గురించి ఎవరు చెప్తారు? నీ గురించి దేవుడు తోటలా ఎందుకు చెప్పుకోవాలి? అలా మనం ఉన్నప్పుడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మలాకి ఒకసారి చూడండి. మలాకి గ్రంథము, ఇదేమి నేను ముగిస్తా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చాలు చూసారా? ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఏంటండి? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. మన మాటల్లో దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. మన ఎక్కడ కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాంలే, ఎవరులే చుట్టూ ఎవరు లేరులే అని మనం అనుకుంటున్నామేమో. దేవుడు వింటున్నాడు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. మన ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడు. కాబట్టి ఈ విధముగా మనం ఎలా ఉండాలంటే, దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. విశ్వాసము కలిగి జీవించే వారిగా ఉండాలి. విశ్వాసము కావాలి ముందు. విశ్వాసం లేకుండా మనము ఈ లోకంలో మనము జీవించలేము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు. కాబట్టి విన్న వాక్యాలు ఒక్కసారి నేను రెండే చెప్పాను. నేను స్వస్థతలు అంటే స్వస్థతలు కూడా ఎందుకు చెప్పానంటే, నేను మెయిన్ ఇక్కడ శంకర్ రెడ్డి ఇప్పుడు తెలుసుకుంటాడని, దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతాడు అన్న ఉద్దేశంతో
బలపరచాలనే ఉద్దేశంతో నేను ఈ స్వస్థతలో నేను ఎన్నుకున్నాను. ఇంకా పెద్ద పెద్దవి చెప్పడం కన్నా ఈ అబ్బాయికి ఇవి చెప్పడం మంచిదని ఉద్దేశంతో ఇవి ఎన్నుకున్నాను. కాబట్టి స్థానాన్ని చూస్తున్నాం, పుట్టుగుడ్డి వారిని కూడా చూస్తున్నాం మనము. కాబట్టి ఈ విధంగా ముందు మనము విశ్వసించాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళే వారిగా ఉండాలి. ఒక ఆదివారం వెళ్ళి రెండో ఆదివారం ఈ వారం ఏం వెళ్తాంలే, వచ్చే వారం వెళ్దాంలే అట్లాంటి ఆలోచన మనకి రాకూడదు. ప్రతి వారము దేవుని సన్నిధిలో మనము హాజరయ్యే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా దేవుడు తన బిడ్డలు మంచి మాటలు మాట్లాడాలని, మంచి పనులు చేయాలని, మంచి క్రియలు చేయాలని, క్రియలు కావాలి మనకు ముందు. క్రియలు లేకుండా మనము ఏం చేసినా కూడా మనం మనలో క్రియలు కావాలి. మనం అంటే చూడండి, ఎవరన్నా చలిగా ఉందని వస్తే, చలిగా ఉందమ్మా అని వస్తే, అమ్మ అక్కడికి వెళ్ళు, చలమంట వేస్తున్నారు, చలమంట అక్కడికి వెళ్ళి కాల్చుకో అంటే, అక్కడికి వెళ్ళి కాల్చుకో అంటే ఎలా ఉంటుంది అది? అది క్రియలో చూపించాలి. క్రియల్లో మనం చూపించాలి. అంటే ఏంటి? ఒక దుప్పటి ఏదైనా నువ్వు ఇచ్చావంటే అది క్రియలు కావాలి. మనం క్రియలు కలిగి జీవించే వారిగా ఉండాలి. కాబట్టి చూడండి, మనం ఈ లోకమంతా ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలియదు, ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. లోకాన్ని పక్కన పెట్టండి, అసలు మన జీవితాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో కూడా మనకి తెలియదు. ఈ లోకము అశాశ్వతమైనది. ఎప్పుడు ఏమైపోతామో మనకి తెలియని జీవితం ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. మరి మనము మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మనమే ఎవరికన్నా పక్క వారికి ఎవరన్నా బాధగా ఉన్న వారిని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళేవారు ఉండరు. ఎందుకంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళడానికి కూడా భయమే. కానీ చనిపోయిన వారి ఇంటికి వెళ్తే కూడా చాలా మంది, ఎందుకంటే ఆ కీడు మనకు వచ్చేస్తుందేమో అని భయపడిపోతారు చనిపోయిన వారిని చూడటానికి వెళ్తే. కానీ చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత వాళ్ళు మనకి జ్ఞాపకార్థ కూడిక రోజున, మనకి దినమ్మ రోజున ఇప్పుడు ప్లేట్స్ ఏవో ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా తీసుకుంటే వాటిని కూడా వాడుకుంటే కూడా చాలా మంచిది అంట, శుభప్రదం అంట. నేను ఒక బుక్ లో నేను చదివాను. కాబట్టి చనిపోయిన వారి దగ్గరికి, ఎందుకంటే వారు వెళ్ళిపోతున్నారు, ఇంకా వాళ్ళ ముఖం మళ్ళీ మనము చూడలేము. కాబట్టి ఆ రోజు మనం వెళ్ళి ఆ ముఖాన్ని మనము దర్శించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఈ లోకం అశాశ్వతమైనది. కాబట్టి మనము ఈ స్వస్థతల విషయంలో మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నా దేవుణ్ణి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని మనము విశ్వసించే వారిగా ఉండాలి. దేవుని హత్తుకుని మనము జీవించే వారిగా ఉండాలి. దేవుని కృప మనకి ఎల్లవేళలా ఉండాలి. అంటే ఆయన మనకి ఆయన ఎప్పుడు కూడా తోడు ఉండేవాడు. ఆయన ఇశ్రాయేలు కాపాడు దేవుడు, నిద్రపోడు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే, ప్రభు యందు మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈ విధముగా అంటే ఈ స్వస్థతల గురించి చెప్పారని, ఈ స్వస్థతలు ఎలా ఉంది, పుట్టుగుడ్డి వాడు ఇట్లా ఉన్నాడు అని అనుకొని మరి మనము దేవుణ్ణి మనము విసర్జించే వారిగా ఉండొద్దు. అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు నీకు స్వస్థత కావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి. ముగించేస్తున్నా. దేవుణ్ణి విశ్వసించాలి. ముందు దేవుణ్ణి విశ్వసించాలి. కాబట్టి ఆ విశ్వాసము ద్వారానే మనకి స్వస్థతలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.